ఎందుకు ఇంకా లోకేష్ సంబంధించి పార్టీ ఒక లైన్ ఇచ్చింది, మీరు ఇంకా ఆపేయండి, దీని గురించి మాట్లాడొద్దని చెప్పినా కూడా ఎందుకు టీడీపీ వాళ్ళు పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు? నిన్న డైరెక్ట్గా దావోస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మళ్ళీ సంచలనం సృష్టించాయి. ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయి ఆయనే సీఎం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పటికిప్పుడు జరగకపోయినా కూడా ఇలాంటి ఒక ప్రతిపాదన తీసుకురావడం వల్ల జనాల్లో మైండ్లో చొచ్చిచ్చి నెక్స్ట్ మా సీఎం లేదంటే పార్టీకి సంబంధించి కాబోయే వ్యక్తి లోకేష్ అనేటువంటి ఇండికేషన్స్ ఇవ్వడానికి ఇది ఒక సిగ్నల్ సార్. నెంబర్ 1, లోకేష్ గారిని 29 ఎన్నికల నాటికి ఫోర్ ఫ్రంట్ లో పెట్టాలి, పెట్టక తప్పదు, పెడతారు. ఇది 3 క్లియర్. పెట్టక తప్పదు కూడా, ఎందుకంటే రాజకీయంగా అది కరెక్ట్. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి లాంటి పర్సనాలిటీస్ ముందు ఒక యంగ్ పర్సనల్ గా ఆయన ఉండాలని కోరుకుంటారు. ఆ రోజు తెస్తే కుదరదు. సో ఖచ్చితంగా 29 నాటికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. 29, 28, 27, 24 మనకు తెలియదు, 26 తెలియదు, కానీ చేస్తారు, జరుగుతుంది. ఇది నిజమైనప్పుడు దానికి కావాల్సిన ప్రాతిపదికన చేసుకోవడం ఆ పార్టీకి ఉన్న లక్ష్యం. ఒకటి పక్క జనసేన మిత్రపక్షాలని లైన్ లో తీసుకోవాలి, ప్రజల్లో కూడా అవబోతారని ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. రాజకీయంగా అవసరం ఉంది, అది వాళ్ళ హక్కు. అది నెంబర్ 1. నెంబర్ 2, ప్రాతిపదిక ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు సినిమాలో కూడా ఒకేసారి సినిమా రిలీజ్ చేయరు కదా, పోస్టరు, ఆ తర్వాత ట్రైలరు, ఆ తర్వాత అదన్నీ ఎందుకు చేస్తారు? సినిమా బాగుపోవడానికి. లోకేష్ గారు ఇంట్రెస్ట్ గా లోకేష్ గారిని ఎస్టాబ్లిష్ చేసే చేస్తారు, తప్పు కూడా కాదు రాజకీయాల్లో, అది చేస్తున్నారు. మీరు అన్నట్టు ఆగట్లేదంటే, నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు ప్రయత్నం చేసిన ఎందుకు అవుతాయి? ఆగో కదా, తెలుసో తెలియకుండా. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చర్చ స్టార్ట్ చేశాడు కడప జిల్లా నుంచి. వ్యక్తిగతంగా నాకు ఆయన పరిచయం లేదు, కానీ ఆయన గురించి తెలుసు. మంచి వ్యక్తి, వివాదరహితుడు, తొందరపడడు, పద్ధతిగా ఉంటాడు. ఇవన్నీ శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి మంచి పేరు. అలాంటి వ్యక్తి చంద్రబాబు ఆయన పైపించి ఆయన పొలిట్ బ్యూరో మెంబర్. పొలిట్ బ్యూరో హైయెస్ట్ నిర్ణయాత్మక బాడీ. చంద్రబాబు గారు ఎప్పుడు టచ్ లో ఉంటాడు, ఫోన్ లో టచ్ లో ఉంటాడు. జగన్ కాదు కదా టచ్ లో అవ్వకుండా, ఆయన టచ్ లో ఉంటాడు పొలిట్ బ్యూరోలో. పొలిట్ బ్యూరోలో ఫోన్ లో చెప్పొచ్చు, లేదా డైరెక్ట్ గా కలిసి చెప్పొచ్చు కదా. ఈనాడు చంద్రబాబు పబ్లిక్ మీటింగ్ ఎందుకు మాట్లాడినాడు? చర్చకి లేవనే తీయాలని చంద్రబాబు గారు వారించాడా? వారించలేదు. తర్వాత సోమిరెడ్డి చంద్రబాబు ఎవరు? చిన్న వ్యక్తి, పెద్ద పర్సనాలిటీ, వాళ్ళు కూడా ఫోన్ లో టచ్ లో ఉండరు. వాళ్ళు చెప్పారు అంటే కీలకమైన వ్యక్తులు. మొన్న అనిత గారు ఎవరో మాట్లాడినారు, అనిత గారు కూడా అవ్వచ్చేమో, తప్పేముందని మాట్లాడినారు. మీరు ఏ డిబేట్ లో చూడండి, తెలుగుదేశం నాయకులందరూ లోకేష్ వీరుడు, సూర్యుడు, గొప్పవాడు, అసలు ఈ రోజు ప్రభుత్వం రావడానికి ఆయనే కారణం, అవన్నీ మాట్లాడి ఇది మా మధ్య ఇదే మాట్లాడేది లేదంటారు. ఇవన్నీ లేనప్పుడు ఒక ముక్క కూడా ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అనే విషయం కొంతమంది తొందరపడి చెప్పినారు, కొంతమంది ప్రేమతో చెప్పినారు. అది మా మధ్య ఇప్పుడు లేదు. అది టీవీ డిబేట్ లో వాళ్ళు ఉపన్యాసాలు, అది ఒక్క ముక్కలో చెప్పవచ్చు. కానీ 100 ముక్కలు ఇవన్నీ చెప్తున్నారు. లోకేష్ గారు ఎట్లా పార్టీని గెలిపించినాడు, ఎట్లా ఇంపార్టెంట్ వ్యక్తి, ఆయన చాలా గొప్పవాడు, ఇవన్నీ చెప్పేసి చెప్పడం. రెండోది చేసిన వాళ్ళు తప్పు అని అనట్లా, ఉత్సాహం కొద్ది చెప్తున్నారు, వాళ్ళని మేము తప్పు కూడా పట్టమంటారు. ఇది ఖండనలు చేసేవాళ్ళు కూడా. ఇవన్నీ ఒక ఎత్తు. రెండోది, నిన్న ఎప్పుడో మీరే ప్రస్తావించారు, ఆదేశాలు వచ్చాయి అమరావతి నుంచి అన్నారు. ఆ 24 గంటల తిరగక ముందుగానే ఏకంగా అమెరికాలో చంద్రబాబు మంత్రి అన్నాడు కదా. ఈ ఆదేశాలు నిజంగా ఆదేశాలు ఏంటి అని అనుంటాడా? మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడతాం. ఆదేశాలు వచ్చినాయి కదా, ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఎందుకు మాట్లాడినాడు? ఇప్పుడు దాంట్లో లాజిక్ ఉంది. భవిష్యత్ ముఖ్యమంత్రి రేపు గట్టిగా మీలాంటి జర్నలిస్ట్ అడిగితే ఉంటారు, భవిష్యత్ అంటే 29 కూడా కావచ్చు కదా అంటాడు. 29 గెలిచిన తర్వాత కూడా వివాదం అయితే 29 గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అండి, భవిష్యత్ అంటే అదే కదా అంటారు. వివాదం కాకపోతే నేను ముందే చెప్పాను కదా, ఇప్పుడే చేయండి అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మానసికమైనటువంటి పరిస్థితి ప్రయత్నిస్తారు. వీళ్ళని త్వరగా చేస్తారు. త్వరగా చేయడానికి కూడా వ్యూహం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చట్టంలో పెట్టుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా మంది ఏమంటారు, 3 ఏళ్ల తర్వాత చేయొచ్చు కదా అంటారు. 3 ఏళ్ల తర్వాత చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వచ్చేస్తాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోవాలనుకుంటే ఇదే కారణం చూసి వెళ్ళిపోతారు. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలంటే కొడుకుని చేసినారు, నేను వచ్చేస్తాను పెట్టచ్చు. 3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకో 1 ఇయర్ ఎలక్షన్ చేయడం ఆయన నడిపేస్తారు. కానీ ఇప్పుడు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోలేడు, ఎందుకంటే 4 ఏళ్ళు